ఇవాళ మనం చందమామ కథల నుండి రోకంటి పాటలలోని కొన్ని పాటల్ని పాడుకుందాం. మా రాజు కోటయ్య మండపము మీద వేదాలు చదివేరు పేద బ్రాహ్మళ్ళు. మా రాజు కోటయ్య మండపము మీద మాటలతో తెల్లారు మాస శివరాత్రి. అల్లుడొచ్చాడంచు అతి సంబరాన కూతుర్ని పిలిచెనొక గుణము గల తల్లి. చిత్తారి కోటాన పుత్తిడి బొమ్మ సభలోని చంద్రుల దేవి రావమ్మ. చీకటి చింతల్లు మొలక మామిళ్ళు కలకోటి వృక్షములు నేగన్న కలలు. కార్తీక పున్నాన కడవ మాసమున కన్నారు కార్తీక నోము నోచారు. ఆ నోము నోచిన 6 నెలలకు అన్నయ్య కుమాళ్ళ తండ్రి కావలెను. మా వదిన పట్టాభిదేవి కావలెను. వీరాధి వీరుడా వీరభద్రుండా వినవయ్య మీ వదిన పాట పాడింది. ఏమని పాడింది యాపారగన్య బొట్లోది చురకత్తి బోణాల భరిణ. తాడి పండ్లకు పోయి తలవక్కరాదు తనకైన పురుషుణ్ణి ఎదురాడరాదు. చక్కదనము చూచి వెంటబోరాదు చవి చెడ్డ తమ్మలకు చెయ్యి చాపరాదు. గొర్రెల్ల కాసేటి గొల్లబోయడికి కొంగేల బరచేవు గోపిదేవమ్మ. గొల్లబోయడు కాడు గోపాలస్వామి మందబోయడు కాడు మన ప్రాణనాథ. వేసంగి కాలాన పూసె బూరికెళ్ళు ఆశపడి చిలుకల్లు 6 నెల్లు ఉండే. పువ్వు బూసిందాక పునికొమ్మ నుండు కాయ కాసిందాక కడకొమ్మ తినబోతే దూదాయే తీపి లేదాయే చిలకల్ల మనమల్లు చిత్తుబొత్తాయే. రోకళ్ళు మనవాడ రోలు మనవాడ తిరగళ్ళు మనవాడ తిరిగి రావమ్మ. ఇవండి వాళ్ళి మన రోకంటి పాటలు. మళ్ళీ ఇంకా కొన్ని పాటలు కథలతోటి మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు మరి.